పాన్ ఇండియా అంటే గుర్తొచ్చేది స్టార్డమ్. స్టార్డమ్ అంటే గుర్తొచ్చేది ప్రభాస్. ప్రభాస్ కి స్టార్డమ్ బుల్లెట్ ప్రూఫ్ లాంటిదైతే, అలాంటి బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటి వాళ్ళే ప్రభాస్ ఫ్యాన్స్. సో ప్రభాస్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ ఇంట్రడక్షన్ వినండి. శ్మశానంలో సమాధుల్లా కల తప్పి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లేక నిర్జీవంగా కనిపిస్తున్న ఇప్పుడున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాడీ బిల్డర్ లాగా కనబడే స్టార్ హీరోలు ఉండేవాళ్ళు. వాళ్ళకి స్టార్డమ్ ఉండేది. వాళ్ళు జిమ్ కి వెళ్లేవాళ్ళు, బాడీలు పెంచేవాళ్ళు, సినిమాలు తీసేవాళ్ళు, బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టేవాళ్ళు. కానీ వాళ్ళందరి జీవితాల్లోకి మర్రి చెట్టు లాంటి దేహంతో, ఆజానుభావ ఆకారంతో, కాటేరమ్మ కోపంతో ఒక రూపం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి చెక్కు చెదరని తన బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ తో ఉక్కు బాడీ లాంటి బాలీవుడ్ స్టార్డమ్ ని తుక్కు తుక్కు చేసి పీల్చి పిప్పి చేసి విసిరి అవతల పడేసింది. అప్పటి వరకు సూపర్ హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలతో వచ్చిన క్రేజ్ ని, స్టార్డమ్ ని ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్స్ ని సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఒక్కడు మాత్రం డిస్టర్బ్ చేశాడు. అతని పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. అతనితో క్లోజ్ గా ఉండే వాళ్ళు అతన్ని డార్లింగ్ అని పిలుస్తారు. ఇంకొంతమంది రెబల్ స్టార్ అని పిలుస్తారు. పాన్ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం అతనికి ది మోన్స్టర్, ది డైనోసార్ అని పేర్లు పెట్టారు. ఎందుకంటే అతను ఒట్టి ప్రభాస్ కాదు, అతని ది బాస్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఒకప్పుడు బక్క చిక్కన పీనుగు లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీని మెక్కి బలిసిన బాడీ బిల్డర్ లాంటి బాలీవుడ్ డామినేట్ చేసేది. అప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ల సినిమాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేవి. కానీ పెన్సిల్ తో చిన్న పిల్లాడు గీసిన పిచ్చి గీతల లాంటి బాలీవుడ్ రికార్డ్స్ ని ప్రభాస్ ఎరేజర్ లాంటి తన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో చేర్పేశాడు. ప్రభాస్ కల్మసం లేని మనిషి అని ప్రభాస్ కోసం తెలిసిన వాళ్ళు చెప్తారు. అంతేకాదు, అతనికి సిగ్గు, బిడియం, మహుమాటం లాంటి లక్షణాలు కూడా ఉన్నాయని చెప్తారు. భీకరమైన ఆకారంతో మనకి గంభీరంగా కనబడుతున్న ప్రభాస్ ఎవరైనా మాట్లాడితే కానీ తిరిగి మాట్లాడలేని ఒక చిన్న పిల్లాడి లాంటి కపటం లేని మనస్తత్వం కలిగిన ప్రభాస్ మీద ప్రభాస్ స్టార్డమ్ ని చూసి తట్టుకోలేని కొంతమంది బాలీవుడ్ పాన్ మసాలా ప్యాచ్ ఈ మధ్య విషం కక్కే ప్రయత్నం గట్టిగానే చేస్తుంది. దీనికి కారణం ఏ మనిషికి కూడా ఒక మనిషికి అంత సక్సెస్ రావడం భరించలేడు. అది హ్యూమన్ నేచర్. ఈ సందర్భంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ స్టార్డమ్ ని బాలీవుడ్ లో అతి పెద్ద స్టార్స్ అయిన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ల స్టార్డమ్ తో కంపేర్ చేసి ఎవరి స్టార్డమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. ఈ వీడియోకి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో కంప్లీట్ చేసేయండి. ఫ్యాన్ జబ్ హరీ మేట్ సుజల్, జీరో లాంటి ఫ్లాప్ సినిమాల తర్వాత షారూక్ ఖాన్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇలాంటి వరుస ఫ్లాప్లు రావడం మూలాన షారూక్ కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. మళ్లీ షారూక్ కంబ్యాక్ చేయడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేసి మరీ అతని కంబ్యాక్ ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే దబాంగ్ 3, రేస్ 3, రాధే లాంటి ఫ్లాప్ సినిమాలు రాగానే సల్మాన్ ఖాన్ స్టార్డమ్ కి కూడా భయం పట్టుకుంది. అందుకే సల్మాన్ ఖాన్ కూడా తన కంబ్యాక్ ని ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా 2023లో వచ్చిన సల్మాన్ ఖాన్ కిసీకా బాయ్ కిసీకా జాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ జస్ట్ 15 కోట్లు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాకి ఫస్ట్ డే 15 కోట్ల కలెక్షన్ అంటే అది ఘోరమైన అవమానం కింద చెప్పాలి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి యావరేజ్ అండ్ ఫ్లాప్ మూవీస్ తీసినా కూడా నెక్స్ట్ వచ్చిన సలార్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 178 కోట్లు. కల్కి ఫస్ట్ డే కలెక్షన్ ఏకంగా 191 కోట్లు. దీన్ని బట్టి మనం 3 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ లాంటి స్టార్లు వరుస ఫ్లాప్లు రాగానే వాళ్ళు కంబ్యాక్ మూవీ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రభాస్ కి ఎలాంటి కంబ్యాక్ మూవీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే అతనుకున్న స్టార్డమ్ కి అతని ఫ్లాప్ మూవీని కూడా కంబ్యాక్ మూవీగా మార్చే కెపాసిటీ ఉంది. 2, ప్రభాస్ కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ వల్ల అతనికి ఫ్లాప్స్ వచ్చినా కూడా అతని మూవీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గవు. 3, బాలీవుడ్ లో వచ్చే హిట్ మూవీ కలెక్షన్స్ కంటే ప్రభాస్ ఫ్లాప్ మూవీ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంకా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన సినిమాల్లో డే 1 రోజు 100 కోట్లు సంపాదించిన మూవీస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమీర్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ కి ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా ఫస్ట్ డే 100 కోట్లు సంపాదించలేదు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఫస్ట్ డే 100 కోట్ల సినిమా రాలేదు. ఇక షారూక్ ఖాన్ ఇప్పటి వరకు 2 సినిమాలకి డే 1 రోజు 100 కోట్ల కలెక్షన్ రాబట్టాడు. ఇక మన ప్రభాస్ గారి విషయానికి వస్తే ప్రభాస్ గారు 5 సినిమాలు ఇప్పటి వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాయి. ఇందులో ఒక మూవీ అయితే ఫస్ట్ డే ఏకంగా 200 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇంకో 2 సినిమాలు 150 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాయి. దీన్నే స్టార్డమ్ అని పిలుస్తారు. నేను డే 1 కలెక్షన్ మాత్రమే తీసుకోవడానికి రీజన్, డే 1 కలెక్షన్ మూవీ ఎలా ఉందా అనే దాని మీద డిపెండ్ అవదు. అది హీరో తాలూకా స్టార్డమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ హీరో మూవీ వచ్చిన ఫస్ట్ డే థియేటర్ కి వెళ్లి ఎంత మంది చూస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఒకప్పుడు పీనుగు లాంటి టాలీవుడ్ యాక్టర్స్ ని ఏనుగులు లాంటి బాలీవుడ్ బాడీ బిల్డర్స్ అని ఈ ముగ్గురు ఖాన్లు డామినేట్ చేస్తే, ఇప్పుడు మన పర్వతం లాంటి ప్రభాస్ ఏనుగులు లాంటి బాడీలున్న బాలీవుడ్ యాక్టర్స్ ని క్లియర్ గా డామినేట్ చేస్తున్నాడు.
ఇప్పుడు ఈ నలుగురు యాక్టర్స్ యాక్ట్ చేసిన మరియు ఇండియాలోనే హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఏవో చూద్దాం. సో దీనికోసం మనం ఇప్పుడు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇంకా ప్రభాస్ ల లాస్ట్ 5 మూవీస్ ఎంత కలెక్ట్ చేసో చూద్దాం. ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ లాస్ట్ 5 మూవీస్ ఇండియాలో 1358 కోట్లు కలెక్ట్ చేసాయి. ఇక సల్మాన్ ఖాన్ లాస్ట్ 5 మూవీస్ అయితే 1474 కోట్లు సంపాదించాయి. ఇక షారూక్ ఖాన్ విషయానికి వస్తే షారూక్ ఖాన్ లాస్ట్ 5 సినిమాలు 1844 కోట్లు కలెక్ట్ చేశాయి. కానీ ప్రభాస్ లాస్ట్ 5 సినిమాలు చూసుకుంటే 2455 కోట్లు కలెక్ట్ చేశాయి. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా జస్ట్ 28 రోజుల్లో 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ నలుగురు హీరోల సినిమాలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అమీర్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ లాస్ట్ 5 సినిమాలు కూడా వరల్డ్ వైడ్ గా 4735 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇక సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన లాస్ట్ 5 సినిమాలు వరల్డ్ వైడ్ గా 3008 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇక షారూక్ ఖాన్ విషయానికి వస్తే షారూక్ ఖాన్ యాక్ట్ చేసిన లాస్ట్ 5 సినిమాలు వరల్డ్ వైడ్ గా 3470 కోట్లు కలెక్ట్ చేశాయి. ఇక మన ప్రభాస్ గారు యాక్ట్ చేసిన లాస్ట్ 5 సినిమాలు వరల్డ్ వైడ్ గా 3906 కోట్లు కలెక్ట్ చేశాయి. సో ఇక్కడ కేవలం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయంలో మాత్రమే అమీర్ ఖాన్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ప్రభాస్ లాస్ట్ 5 సినిమాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయంలో కొంచెం ఎక్కువగా ఉన్నాడు. బట్ లాంగ్ రన్ లో కలికి ఆ మిగతా బ్యాలెన్స్ ను కూడా సాధిస్తే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయంలో కూడా ప్రభాస్ నెంబర్ 1 అయిపోతాడు. సో ఇండియాలో ఏ హీరో కూడా ఫస్ట్ డే 200 కోట్లు 150 కోట్ల కలెక్షన్స్ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఊహించలేకపోయాడు. కానీ ద మాన్స్టర్ ప్రభాస్ దాన్ని చేసి చూపించాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే కేవలం 12 సినిమాలు మాత్రమే ఫస్ట్ డే 100 కోట్లు కలెక్ట్ చేశాయి. ఈ 12 సినిమాల్లో కూడా 5 సినిమాలు ప్రభాస్ యాక్ట్ చేసినవి కావడం విశేషం. సో పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ స్టార్డమ్ బాలీవుడ్ లో అతి పెద్ద స్టార్లుగా పరిగణించబడుతున్న సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ ల స్టార్డమ్ ల కన్నా ఎక్కువ అని ఖచ్చితంగా నేను చెప్పగలను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.